అమ్మ చాలా కట్ చేసావే. ఇంతకీ ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు? ఏం చేయనమ్మా, బొంబాయి రవ్వ ఉప్మా చేయనా, గోధుమ రవ్వ చేయనా, సేమియా చేయనా? బొంబాయి రవ్వ చేయి. బొంబాయి రవ్వ ఉప్మా చేస్తాను కదా. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, అన్ని అల్లం, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా. ఇది తాలింపు గింజలు కూడా రెడీ చేశాను నీకోసమే. నేను ఇంట్లో లేననుకో, బయటికి వెళ్ళాననుకో, నువ్వు చేసుకో, ఈ వీడియో చూసుకో. పచ్చిపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి శనగిత్తనాలు. ఏ ఉప్మాకైనా ఇవే వేసుకో. స్టవ్ ఆన్ చేసి గిన్నె కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకో. గిన్నె కొంచెం వేడెక్కాక ఒక 2 వెయ్యి. దీంతో శనగిత్తనాలు కూడా వేసేయి. శనగిత్తనాలు, తాలింపు గింజలు ఈ కొంచెం వేగాలి. ఈ కొంచెం బాగా వేగాలి, కొంచెం కాదు బాగానే. తాలింపు గింజలు రంగు మారాయి కదా. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లం, క్యారెట్, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇలా కలిపి మూత పెట్టుకో. ఒక 2-3 నిమిషాలు. ఇది వేగి 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టుకొని ఉంచాం కదా. ఇవి 3 గ్లాసులు వాటర్ పోసాను. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటరు. 4 కూడా పోయొచ్చు కదమ్మా. పోయొచ్చమ్మా 4 గ్లాసులు. ఉప్పు, పసుపు. అది ఎసురు బాగా తెల్లాలి. కలుపుతూ పోస్తే ఉండలు కట్టకుండా ఉంటాయి. కొంచెం నూనె కూడా వేసుకుంటే రుచిగా ఉండిద్ది. కొత్తిమీర. మెంతి ఉప్మా, నిమ్మకాయ కారపొడి రెడీ. వేడి వేడి ఉప్మా, కారపొడి, నిమ్మకాయ. చాలా రుచిగా ఉండిద్ది. తిను.